హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగపూర్లో మన వీసా క్యాన్సిల్ అయిన తర్వాత మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉండి కొత్త జాబ్ చూసుకోవచ్చు, లేదా మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అయ్యేటప్పుడు మన కరెంట్ కంపెనీ వాడు మన వీసాని క్యాన్సిల్ చేస్తాడు. ఆ క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, లేదా ఒకవేళ జాబ్ పోతే తర్వాత ఎన్ని రోజులు సింగపూర్లో ఉండి మనం కొత్త జాబ్ చూసుకోవచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఇక్కడ ఉండే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సింగపూర్లో ఉండే వాళ్ళు కూడా తెలియదు అనమాట. అంటే ఎన్ని రోజులు గవర్నమెంట్ అనేది వీసా ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ ఉండటానికి అనే విషయాలు తెలీదు. ఫస్ట్ మనం 1 by 1 మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ నేను సింగపూర్లో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జాబ్ చేంజ్ అవుతున్నా. ఎందుకంటే నా కరెంట్ కంపెనీలో ఉండడానికంటే కూడా శాలరీ వేరే కంపెనీలో ఎక్కువ ఇస్తున్నారు. సో నేను కొత్త కంపెనీకి చేంజ్ అవుతున్నా. చేంజ్ అవుతున్నప్పుడు ఏం జరిగిందంటే, మన కరెంట్ కంపెనీ వాడు మన లాస్ట్ వర్కింగ్ డే ఆ రోజు ఏం చేస్తాడంటే మన వీసాని క్యాన్సిల్ చేస్తాడనమాట. క్యాన్సిల్ చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే మన వీసాని ఇక్కడ క్యాన్సిల్ చేస్తారో గవర్నమెంట్ ఆటోమేటిక్గా షార్ట్ టర్మ్ విజిటింగ్ పాస్ అని STVP అంటారు దాన్ని. సో అది జనరేట్ చేస్తారనమాట. సో జనరల్గా అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే, ప్రీవియస్గా అంటే కోవిడ్కి ముందు ఓన్లీ 30 days ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే 30 రోజులు మనం ఈ వీసా క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ ఉండి కొత్త జాబ్ చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. అంటే కొత్త జాబ్ చూసుకోవడానికి కానీ, లేకపోతే మనం ఇక్కడ సింగపూర్లో మనకుండా అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోవడానికి, లేదా మనం ఉండే హౌస్ రెంట్లు వాటిలన్నీ సెటిల్మెంట్ చేసుకోవడానికి, పిల్లలు ఏదన్నా స్కూల్కి వెళ్తుంటే ఆ స్కూల్కి వెళ్ళి మనం అక్కడ పిల్లలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక 1 month టైం ఇస్తారు వాళ్ళు. ఈ 1 month లోపు నీకు కొత్త జాబ్ వస్తే కంటిన్యూ అవ్వచ్చు. అంటే కొత్త జాబ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొత్త కంపెనీ వాడు మళ్ళీ ఫ్రెష్గా వీసా అప్లై చేస్తాడనమాట. సో చేసుకోవచ్చు. సో కోవిడ్ అప్పుడు ఏం జరిగిందంటే, కోవిడ్ అప్పుడు ఫస్ట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ జాబ్స్ తీసేయటం ఎక్కువ చేశారనమాట ఫస్ట్లో. సో అప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది అంటే ఇండియా వాళ్ళు కానీ, లేకపోతే మలేషియా వాళ్ళు, లేదా చైనా వాళ్ళు అప్పుడు ఎక్కువగా జనాలు తీసేయటం వల్ల వాళ్ళు 1 monthలో అన్ని సెటిల్ చేసుకోలేక, లేకపోతే కొత్త జాబ్ చూసుకోలేక, ఇంకొకటి ఏంటంటే అన్ని కంట్రీలో రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళలేకపోవటం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సింగపూర్ గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళు ఒక ఫైల్ అయితే సెండ్ చేశారనమాట. ఈ విషయాలన్నీ గవర్నమెంట్ లాయర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనమాట. ఒక 1 month మీరు కానీ నోటీస్ ఇస్తే మేము ఇక్కడ అన్ని సెటిల్ చేసుకోలేం, ఇంకొకటి ఏంటంటే మేము మా కంట్రీకి వెళ్ళాలన్నా, మాకు ఇక్కడ ఫ్యామిలీస్ ఉండి ఆ ఫ్యామిలీస్ని పోషించాలన్నా మాకు డబ్బులు కావాలి. సో మీరు సడన్గా 1 monthలో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ రావు అని చెప్పేసి వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం వల్ల అక్కడ తీర్పు ఏమొచ్చిందంటే 3 monthsకి ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే 90 days ఇక్కడ ఉండి జాబ్ చూసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. సో అప్పటి నుంచి ఏం చేస్తారంటే, అది వరకు 1 month నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 3 months నోటీస్ ఇస్తున్నారు అనమాట. అంటే 19 days ఇక్కడ 90 రోజులు సింగపూర్లో ఉండి మీరు కొత్త జాబ్ ఎత్తుక్కోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది అనమాట గవర్నమెంట్. సో దానికి గాను ఇప్పుడు కరెంట్ కంపెనీ ఎవరైతే వర్క్ చేస్తామో అక్కడ వాడు లాస్ట్ వర్కింగ్ డే రోజు ఎప్పుడైతే మన వీసా క్యాన్సిల్ చేస్తాడో షార్ట్ టర్మ్ విజిటింగ్ పాస్ అని STVP అని జనరేట్ అవుతుంది. సో ఇంకా తర్వాత మన పాత వీసా క్యాన్సిల్ అయిపోయింది. ఇది విజిటింగ్ పాస్ లైఫ్లో అంటే మన విజిటింగ్కి ఏదైనా కంట్రీకి వెళ్తాం కదా, అట్లానే ఇది ఒక టైప్ ఆఫ్ విజిటింగ్ పాస్ అనమాట. సో మనకు వాళ్ళు ఎన్ని రోజులు ఇచ్చారో అన్ని రోజులు మనం ఇక్కడ ఉండి కొత్త జాబ్ చూసుకోవచ్చు అనమాట. సో అది ప్రాసెస్. అంటే మన కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళేటప్పుడైనా అట్లానే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైనా ఇప్పుడు వీసా రెన్యువల్ అవ్వట్లేదు చాలా మందికి. నేను అది వరకు కొన్ని వీడియోస్ చేశాను ఎందుకు కావట్లేదు ఏంటి అనేది. సో ఈ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే మనకి వీసా రెన్యువల్ అవ్వకపోయినా, అంటే కరెంట్ కంపెనీలో మన ఇండియన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి వీసాలు రెన్యువల్ అవ్వవు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే వాళ్ళు 90 days ఇస్తున్నారు. సో ఈ 90 days ఇక్కడ ఉండి వేరే కంపెనీలో సెర్చ్ చేసుకొని జాబ్ వస్తే మళ్ళీ కొత్త కంపెనీ వాడు న్యూగా వీసా చేస్తాడనమాట.
జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం కంపెనీని రిక్వెస్ట్ చేయాలన్నమాట. కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నారంటే పాత పద్ధతిలోనే అంటే 1 మంతే ఉండటానికి పర్మిషన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తారో అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాండిడేట్ అనేది 30 డేస్ ఉంటాడా సింగపూర్లో లేకపోతే 90 డేస్ ఉంటాడా అని. సో అందుకోసం అని చెప్పి ఏంటంటే మనం ఎప్పుడైతే మన వీసా క్యాన్సిల్ అవ్వద్దో మనం వర్క్ చేసే కంపెనీని రిక్వెస్ట్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ చేసి సో నాకు 1 మంత్ సరిపోదు, నాకు 3 మంత్స్ కావాలి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, మీరు ఎప్పుడైతే నా వీసా క్యాన్సిల్ చేస్తారో అప్పుడు మీరు మీ సైడ్ నుంచి 90 డేస్ అని చెప్పి పెట్టి పంపింది గవర్నమెంట్ కి. సో గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. సో అందువల్ల మేము 90 డేస్ ఇక్కడ ఉండి మేము కొత్త జాబ్ చూసుకుంటాం అని చెప్పేసి మన కంపెనీతో మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే 1 మంత్ ఇచ్చే బదులు 3 మంత్స్ ఇస్తారన్నమాట. 3 మంత్స్ ఏంటంటే మన వీసా క్యాన్సిల్ అవ్వగానే ఆటోమేటిక్ గా సింగపూర్ గవర్నమెంట్ నుంచి మన మెయిల్కి అయితే మెయిల్ వచ్చింది అనమాట. సో ఆ షార్ట్ టర్మ్ విజిటింగ్ పాస్ తో పాటు. సో అదేం చేస్తారంటే మనం సింగపూర్ లో ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా మీరు ఏ వీసా మీద ఉంటున్నారు ఏంటి అని డీటెయిల్స్ అడిగినప్పుడు మేము ఇలా షార్ట్ టర్మ్ విజిటింగ్ పాస్ మీద ఉంటాం అని చెప్పి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మనం కొత్త జాబ్ ఎత్తుకునేటప్పుడు కూడా వాళ్ళు వీసా స్టేటస్ అడుగుతారన్నమాట. అంటే మీరు ఏ వీసా ఉండారు, మీరు పిఆర్ఆ లేకపోతే సిటిజనా లేకపోతే ఈపీ హోల్డరా. అంటే ఈపీ హోల్డర్ అంటే మనం ఎంప్లాయ్మెంట్ పాస్ ఉంటాం అనమాట. ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చేది ఈపీ అంటారు అనమాట. సో ఏ వీసా మీద ఉండవని అడుగుతుంటారు. సో అప్పుడు మనం చెప్పాలన్నమాట. సో మేము ప్రీవియస్ గా ఎంప్లాయ్మెంట్ వీసా మీద వర్క్ చేశాము. సో ఇప్పుడు ఏంటంటే మాకు వీసా అయిపోవటం వల్ల మాకు షార్ట్ టర్మ్ విజిటింగ్ వీసా ఇచ్చారు ఎస్టీవీపీ, దాని మీద ఉన్నామని చెప్పాలన్నమాట. సో అది జనరల్ గా జరిగేది. ఇంకొకటి మనకి జాబ్ పోయినా కానీ జాబ్ పోయినప్పుడు కూడా ఏంటంటే మనం కరెంట్ కంపెనీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 3 మంత్స్ ఇస్తారు. 3 మంత్స్ కూడా ఏంటంటే మనం వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఆ 3 మంత్స్ కూడా జాబ్ రాలేదనుకో అప్పుడు మనం ఇండియాకి రావాలన్నమాట. అంటే లాస్ట్ రోజే ఇండియాకి రావాలి. సో వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా అడుగుతారన్నమాట. అంటే సింగపూర్ లో అడగరే, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి సంబంధం ఉండదు. మనం ఎప్పుడైతే మనం ఇక్కడ హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై లేదా బెంగళూరు మనం ఏ స్టేట్ కు వస్తున్నామో అక్కడ ఎయిర్పోర్ట్ లో అడుగుతారనమాట. మీరు ఏ పర్పస్ తో సింగపూర్ లో ఉంటున్నారు, సో ఇప్పుడు ఎట్లా ఎందుకు వస్తున్నారు అని చెప్పి అడుగుతుంటారు క్వశ్చన్లు ఇమిగ్రేషన్ లో. అప్పుడు మనం చెప్పాలన్నమాట ప్రీవియస్ గా మేము ఎంప్లాయ్మెంట్ పాస్ మీద ఉన్నాము, ఇక్కడ ఒక 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు వర్క్ చేసాము. సో ఇప్పుడు మాకు వీసా రెన్యువల్ అవ్వలేదు, మేము ఇండియాకి వచ్చేస్తున్నాం. సో మాకు వాళ్ళు ఇచ్చిన పాస్ అనేది షార్ట్ టర్మ్ విజిటింగ్ పాస్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్ గా చెప్పి మనకు వచ్చిన మెయిల్ లో ఉన్న పాస్ ని వాళ్ళకి చూపించాలన్నమాట. చూపిస్తేనే వీళ్ళు ఇమిగ్రేషన్ క్లియర్ చేసి మనకు బయటికి రానిస్తారు. సో అదే విధంగా ఇప్పుడు మనం ఒకవేళ మనకేంటంటే ఆ 3 మంత్స్ లో కూడా జాబ్ రాలేదు, బట్ మనం సింగపూర్ లో వర్క్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఒక విజిటింగ్ పాస్ వేసుకొని, అంటే బేసిక్ గా మనం జస్ట్ మనం చూడటానికి వెళ్తున్నట్టు మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 1 మంత్ కి మన విజిటింగ్ పాస్ వేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 1 మంత్ లోపు మనం జాబ్ చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఇన్ కేసు రాలేదనుకో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్టర్నేటివ్ గా మనకు అక్కడ ఎవరైనా పరిచయాలు ఉంటాయి అక్కడ లోకల్ వాళ్ళతో, అంటే పిఆర్ కానీ సిటిజన్స్ కానీ ఉంటారు. సో వాళ్ళ చేత ఏంటంటే మన విజిటింగ్ పాస్ ని ఎక్స్టెండ్ చేయించవచ్చు అనమాట. అంటే 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ ఎక్స్టెండ్ చేయించి మళ్ళీ అక్కడ ఒక 90 డేస్ దాకా మనకి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ 3 మంత్స్ లో కూడా ఏంటంటే మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి జాబ్ వచ్చింది అనుకో, కొత్త జాబ్, అప్పుడు ఏం చేస్తాడంటే కొత్త కంపెనీ వాడు మళ్ళీ మనకు ఫ్రెష్ గా కొత్త వీసా వేస్తాడనమాట. అంటే 2 years 3 years లేకపోతే కొత్త వాళ్ళు అయితేనే 1 year మళ్ళీ వాడు మనకి వీసా ప్రొవైడ్ చేస్తాడు. సో మళ్ళీ అది మనకు కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళు సింగపూర్ వాళ్ళు కూడా మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక నెలేగా వాళ్ళు ఇచ్చేది పాత రూల్ ప్రకారం, వాళ్ళ కొత్త రూల్ తెలియదు అనమాట కొంతమందికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీని కూడా రిక్వెస్ట్ చేయరనమాట, అంటే వీసా క్యాన్సిల్ అయ్యేటప్పుడు. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు రిక్వెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక 1 month కే పెట్టి పంపిస్తుంటారు. అలా కాకుండా ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి. సో మీరు ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా వీసా ప్రాబ్లం అయినా సింగపూర్ లో 90 days ఉండొచ్చు. ఆ 90 days
మీరు కంపెనీని రిక్వెస్ట్ చేసి మీరు 90 days కి విజిటింగ్ పాస్ తెచ్చుకోండి. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, లేకపోతే మీ ఆఫీస్ కొలీగ్స్ లో ఎవరినో ఒకరిని అడగండి. సో మీరు ప్రీవియస్ గా కంపెనీ నుంచి వేరే కంపెనీకి పోతున్నప్పుడు, లేకపోతే వీసా రెన్యువల్ ఉన్నప్పుడు మీకు ఎన్నాళ్ళు ఇచ్చారు విజిటింగ్ పాస్ అని చెప్పి కనుక్కుంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. షేర్ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి కూడా ఏంటంటే యూజ్ అయింది అనమాట ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇది వీసా గురించి, అంటే సింగపూర్ లో మనం జాబ్ అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూసాం కదా. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరి పనికి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.